భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 26వ శ్లోకము. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తదాపి త్వం మహాబాహో నైవం శోచతుమర్హసి. కాని ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోను అవుతుంది అని అనుకున్నా సరే, ఒక మహాబాహువులు కలవాడా, ఇలా శోకించుట తగదు. ఆత్మతత్వం గురించి ఉన్న వేరే సిద్ధాంతాలను అర్జునుడు నమ్మదలిచాడేమో అని శ్రీకృష్ణుడు అధ అన్న పదం వాడాడు. భారతదేశంలో ఉన్న వివిధ తాత్విక సిద్ధాంతాలు మరియు ఆత్మతత్వంపై వాటి భిన్నమైన అవగాహనల నేపథ్యంలో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. భారతీయ తత్వజ్ఞానం చారిత్రాత్మకంగా 12 శాస్త్రాలను కలిగి ఉంది. వీటిలో ఒక 6 వేదాలను ప్రామాణికంగా అంగీకరించాయి. అందుకే వాటిని ఆస్తిక దర్శనములు అంటారు. ఇవి మీమాంస, వేదాంత, న్యాయ, వైశేషిక, సాంఖ్య మరియు యోగ దర్శనములు. మరలా వీటిలో ఇంకొన్ని శాఖలు ఉన్నాయి. ఉదాహరణకి వేదాంతం అనేది మరో 6 రకాలుగా విభజించబడినది. అద్వైతవాదం, ద్వైతవాదం, విశిష్ట ద్వైతవాదం, విశుద్ధ ద్వైతవాదం, ద్వైతాద్వైతవాదం మరియు ఆచింత్య భేదాభేదవాదం. వీటిలో మరిన్ని ఉపశాఖలు ఉన్నాయి. ఉదాహరణకి అద్వైతవాదం అనేది ఇలా పునర్విభజించబడినది: దృష్టి సృష్టివాదం, అవచ్ఛేదవాదం, బింబ ప్రతిబింబవాదం, వివర్తవాదం, అజాతవాదం మొదలగునవి. మనం ఇక్కడ వీటి తత్వ వివరాలలోనికి వెళ్ళము. ఈ సిద్ధాంతాలన్నీ వేదములోని ప్రామాణికంగా అంగీకరించాయి అని తెలుసుకుంటే ప్రస్తుతానికి సరిపోతుంది. ఆ ప్రకారంగా నిత్యమైన మార్పులేని ఆత్మయే మన స్వీయ స్వరూపంగా అవన్నీ అంగీకరించాయి. మిగిలిన 6 తత్వశాస్త్ర సిద్ధాంతాలు వేదాలను ప్రామాణికంగా అంగీకరించవు. ఇవి చార్వాకవాదం, 4 బౌద్ధ సిద్ధాంతాలు, యోగాచారవాదం, మాధ్యమికవాదం, వైభాషికవాదం మరియు స్వాతంత్రికవాదం మరియు జైన మతం. వీటన్నింటికి ఆత్మతత్వం గురించి వాటి వివరణలు ఉన్నాయి. చార్వాకవాద ప్రకారం ఈ శరీరమే మనము మరియు దాని వివిధ అంగములు, భాగాల సమ్మేళనం వలన చైతన్యం ఉత్పత్తి అవుతుంది. జైన మత ప్రకారం ఆత్మ అనేది శరీరమంత పరిమాణంలో ఉంటుంది మరియు అది ప్రతి జన్మకి మారుతూ ఉంటుంది. బౌద్ధ సిద్ధాంతాలు శాశ్వతమైన ఆత్మ ఉనికిని ఒప్పుకోవు మరియు దీనికి బదులుగా ఒక జన్మ నుండి మరొక జన్మకు పునరుద్ధరించబడిన జీవ చైతన్య ప్రవాహం ఉంటుందని, ఇది వ్యక్తి యొక్క అస్తిత్వ కొనసాగింపు కలిగిస్తుందని పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణుడి సమయంలో కూడా పునరుద్ధరించబడిన జీవ చైతన్యం అశ్వాసతమైన ఆత్మ వంటి బౌద్ధ సిద్ధాంతాల లాంటివి ఉండి ఉండవచ్చు. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఒక జీవితకాలం నుండి ఇంకొక జీవితకాలంకు పునరుద్ధరించబడిన జీవ చైతన్య ప్రవాహం ఉంటుందని అర్జునుడు నమ్మినా శోకించటకు తగదు అని. ఎవరైనా ఎందుకు శోచించకూడదు? తదుపరి శ్లోకంలో ఇంకా ఇది వివరించబడినది.